హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఏ రంగంలో చూసినా వారసత్వాలు కామన్గా మారిపోయాయి. వారసుల ఎంట్రీ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆ రంగంలో నిలదొక్కుకోవడంలో కూడా అంతే వేగంగా విఫలమవుతున్నారు. రాజకీయ రంగం కూడా దీనికి అతీతం కాదు. పూర్తి స్థాయి పొలిటికల్ లీడర్గా ఎదగాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది. అన్ని ఏళ్ళు వేచి ఉండాలంటే ఖచ్చితంగా ఓపికతో పాటు ఎన్నో అవమానాలు, విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎదుర్కొంటూ తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగితేనే ఉన్నత స్థాయికి చేరుకోగలం. అయితే వారసత్వం అనేది కొంతమందికి ప్లస్ అయితే మరికొంతమందికి మైనస్ అవుతుంది. కానీ ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు వారసత్వం ఏమాత్రం ప్లస్ కాలేదు. రాజకీయాలకు వస్తాడని ఆయనను చిన్న వయసు నుంచి ట్రోల్ చేయడానికి 100 కోట్లు బడ్జెట్ పెట్టుకుని ఇతర పార్టీలు ప్రయత్నించాయి. కుర్రాడు చక్కగా స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు, క్లీన్ షేవుతో ఉంటాడు కాబట్టి పప్పు అన్నారు. దాడులు, కబ్జాలు, స్కాములు వంటివి వద్దు, రాజకీయాలు ప్రజల కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం అన్నారని ముద్దపప్పు అని ట్రోల్ చేశారు. చివరికి శరీరాకృతిని కూడా ట్రోల్ చేశారు. ఎంత ఘోరంగా నారా లోకేష్ను టార్గెట్ చేశారంటే మరో లీడర్ అయితే మానసికంగా దెబ్బతిని వెనకబడిపోయేవారు. కానీ అక్కడే నారా లోకేష్ తన పట్టుదల చూపారు. 2019లో టీడీపీకి అత్యంత గడ్డు పరిస్థితి. చంద్రబాబు వారసత్వాన్ని నారా లోకేష్ అందుకోలేకపోతున్నారని, ఆయన ఇమేజ్ ప్రజల్లో పలుచుగా ఉందని అనుకున్నారు. 10 ఏళ్ళు తిరిగేసరికి ఇప్పుడు లోకేష్ను పప్పు అనేవారి కన్నా నిప్పు అని తెలుసుకుని గగ్గోలు పెడుతున్న వారు వందల మంది ఉన్నారు. ఇప్పుడు తమను వేటాడుతున్నాడని కలుగులో పోయి దాక్కున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయనను ట్రోల్ చేయడానికి కూడా సాహసించట్లేదు. అంతగా ఇమేజ్ మార్చుకున్నారు. తనపై 100 కోట్లతో తప్పుడు ప్రచారం చేసిన వారికి తన సామర్థ్యం ఏంటో నిరూపించారు. రాజకీయాలంటే కూనీలు, కబ్జాలు, స్కాములు చేసి అడ్డగోలుగా సంపాదించిన వారికి మాత్రమే కేక్ వర్క్ కాదు, స్టాన్ఫోర్డ్లో చదువుకుని వచ్చిన వారికి కూడా చేతనవుతుందని నిరూపించారు. దావోస్లో ఆయన చొరవ చూస్తున్న పారిశ్రామికవేత్తలు భారత రాజకీయాల్లో ఇలాంటి చదువుకున్న రాజకీయ నేతలు అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సామాన్య ప్రజల్లో మాస్ లీడర్గా గుర్తింపు పొందుతున్నారు. నారా లోకేష్ వయసు ఇప్పుడు దాదాపుగా 40 ఏళ్ళు. పొలిటికల్ కెరీర్లో ఆయన ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రిని అక్రమ కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఢిల్లీలో చంద్రబాబు ఇమేజ్ను కాపాడేందుకు ఆయన జాతీయ మీడియా ముందు గట్టిగా వాదన వినిపించారు. జాతీయ నేతలతోనూ చర్చించారు. కేవలం రాజకీయ వేధింపుల కోసమే అరెస్ట్ చేశారని అందరికీ చెప్పగలిగారు. నారా లోకేష్ను టార్గెట్ చేయని రాజకీయ నాయకుడు లేడు, రాజకీయం లేదు. చిన్న వయసులోనే ఆయన అన్నీ ఎదుర్కొన్నారు. ఇప్పటికీ అసలు పరుగు ప్రారంభించారు. నారా లోకేష్ ఇదే స్పీడ్తో ముందుకెళ్తే మాత్రం రాజకీయాల్లో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవడం ఖాయమని చెప్పాలి.